ప్రైజ్ ది లార్డ్. అక్టోబర్ 15వ తేదీ 2025 బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 11వ వచనం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, నీవు పిలవగా దేవుడు నీకు ఉత్తరమిచ్చును, మొరపెట్టగా నేనున్నానని జవాబు ఇచ్చును. అయితే నీవు ఇతరులను మాటలతో గాని చేతలతో బాధ పెట్టక, వేలు పెట్టి వారి తప్పులను దోషములను చూపక, వారిని తృణీకరించక, వారి చెడుతనమును చూచి మాట్లాడక, వారిలో మార్పు కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. వారు ఏమి ఆశిస్తున్నారో దానిని వారికి చెందే విధముగా, అనగా ఆకలితో ఉంటే వారికి ఆహారం ఇవ్వాలి. శ్రమ పడుతున్న వారిని చూసి ఊరకయ్యే ఉండక, శ్రమలో నుంచి తెప్పరిల్లే విధముగా చేయగలిగిన సాయం చెయ్యాలి. అప్పుడే మన చీకటిని తీసివేసి ఆ చీకటిని ఆవరించకుండా వెలుగును ప్రకాశింపచేసి ఆశీర్వాదాలతో నింపుతానని యేసయ్య చెప్తున్నారు. ఆ విధముగా ఆయన బిడ్డలముగా ప్రవర్తించుచు త్రొట్టిల్లక నేను నిన్ను నిత్యము నడిపిస్తానన్న దేవుణ్ణి ఆశ్రయం మనం చేసుకోవాలి. నిన్ను ఆహారంతో తృప్తిపరచుచు నీ ఎముకలు సత్తువ కోల్పోకుండా శక్తిని ఇస్తానన్న దేవుని వాగ్దానమును మనం అందుకుందాం. కావున ఆయన సన్నిధిలో నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఓటవలెను నిరంతరము యేసుక్రీస్తు కృప వాత్సల్యముతో నింపబడుదురు గాక. ఆమేన్. ప్రార్థన. ఐశ్వర్యవంతుడైన మహాదేవ, మా గొప్ప దేవ, ఈ రోజు వాక్య వాగ్దానం ద్వారా నీ ఐశ్వర్యముతో మా దరిద్రమును తీసివేసి మా ప్రతి అవసరమును తీర్చి బలపరిచి స్థిరపరిచి కావలసినవి అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మాకు గల లేములను తీసివేసి సంపూర్ణమైన కలిమిలో నిలవగల శక్తిని మా ఎల్లరకు దయచేయండి. ఈ రోజు వివాహ దినోత్సవములు, జన్మదిన దినోత్సవములు, ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకొనుము. ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయమిచ్చి సాక్షులుగా నిలవబెట్టుము. ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమ్మరించమని వేడుకునుచున్నాము. ఈ వాక్య పరిచర్యలో అవంతరాలు కలిగిస్తున్న దుష్టశక్తుల యొక్క పన్నాగములను చిత్తు చేసి నిరంతరము మా జీవితకాల పర్యంతరము ఈ పరిచర్యను కొనసాగించుకునే శక్తిని దయచేయుము. మాకు కావలసిన ఈవులను, వరములను అనుగ్రహించుము. ప్రతిరోజు ఈ వాక్య వాగ్దానాలు వింటున్న నీ ప్రియ బిడ్డలకు నిండుగా మెండుగా దీవెనల వర్షం కుమ్మరించుము. మాకు కావలసిన వల్ల అనుగ్రహించమని వేడుకునుచున్నాము. ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన నీ ఐశ్వర్యం చొప్పున నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు మహిమలో ప్రతి అవసరమును తీర్చునుగాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్నుంచుటకు, ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్నుంచుటకు. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా.